నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సహజీవనం ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. ఒక సంఘటన తర్వాత మరొక సంఘటన. పరిసరాలు మర్చిపోయి గతంలోకి వెళ్ళిపోయింది భవాని. చిన్నపిల్లల ఆమె సంబరాలు పడుతూ చెప్తూ ఉంటే సరదాగా వింటూ ఉండిపోయాడు మధు. గడియారం సంగీతం పాడి 1 గంట కొట్టేసరికి ఉలిక్కి పడింది భవాని. ఇదేమిటి 1 గంట అయిందా? టైమే తెలియలేదు. మీకు అవతల బోలెడంత పని ఉందేమో అంటూ బాధపడిపోయింది. పర్వాలేదు మమ్మీ, మీతో తీరిగ్గా కబుర్లు చెప్పాలని వంట తేలిగ్గా ముగించేశాను అన్నాడు. రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాగా, ఇవాళ ప్రత్యేకంగా నాతో మాట్లాడాలని ఎందుకు అనిపించింది? ఏమన్నా చెప్పాలా నాతో? అనుమానంగా అడిగింది. అబ్బే అదేం కాదు మమ్మీ, మీకు ఒంట్లో బాగాలేదు, ఒంటరిగా ఉంటే మరీ విసుగ్గా ఉంటుందేమో, వంట త్వరగా ముగించేసి కాసేపు దగ్గర కూర్చుందాం అనిపించింది. చారు అన్నం వండేశాను, ఊరగాయలు ఉండనే ఉన్నాయి, ఒక పూటకి ఎలాగో సర్దుకుందాం అన్నాడు ఆదరంగా. భావాని కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. నిజమే, మామూలు సమయాల్లో ఎలా ఉన్నా ఇలా నలతగా ఉన్నప్పుడు ఎవరైనా కాసేపు దగ్గర కూర్చుంటే బాగుండని అనిపిస్తుంది. మగవారికి పిల్లలకు అనారోగ్యం వస్తే ఇల్లాలు కనిపెట్టుకుని ఉంటుంది, కానీ ఆడవారికి అదృష్టం ఉండదు. భావానికి అంతే. మందు వేసుకో, విశ్రాంతి తీసుకో అని 2 ముక్కలు చెప్పేసి ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. అలాంటి సమయాల్లో ఎంత సర్దుకున్నా మనసు చివుక్కుమంటుంది. ఒంటరితనం భూతంలా భయపడుతుంది. ఏ పుస్తకమో చదువుకుంటూ మనసు కుదుటపరుచుకుంటుంది. అది ఆవిడకి అలవాటే. అలాంటిది ఇవాళ అల్లుడు తన ఒంటరితనం కనిపెట్టి పని త్వరగా ముగించుకుని వచ్చి దగ్గర కూర్చుని ఆప్యాయంగా మాట్లాడేసరికి పట్టారానంత సంతోషం కలిగింది. మధు, నీకో మాట చెప్పనా? నాకు మొదటి నుంచి కొడుకులంటే ఎంతో ఇష్టం. కొడుకు కావాలని నేను మొక్కని దేవుడు లేడు. 2 సార్లు నిరాశే కలిగింది. కూతుళ్ళంటే నాకేం తేలిక భావం లేదు. వాళ్ళని నా ప్రాణంతో సమానంగా చూసుకుంటూ ఉన్నా ఆ లోటు మిగిలిపోయింది. నా తోటి వారు మా అబ్బాయి అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే నాకు కూడా ఓ కొడుకుంటే నేను గొప్పలు చెప్పుకునేదాన్ని కదా అనిపించేది. మా పెద్దమ్మాయి పెళ్ళయింది, అన్నిటా వారిదే పై చెయ్యి. మా పెద్దల్లుడు మంచివాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎటొచ్చి ఆయనకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించాక ఇక పూర్తిగా బాధ్యత తీరిపోయినట్లు భావించాలంటాడు. 10 రోజులు మా ఇంటికి పంపమన్నా ఆయనకు ఇష్టం ఉండదు. మేము వెళ్ళి అక్కడున్నా అతనికి నచ్చదు. మళ్ళీ తన తల్లి అంటే పంచప్రాణాలును అమిత గౌరవం. అదంతా చూసి నేను కొడుకు తల్లినైతే నాకు కొంత గౌరవం అధికారం ఉండేవి కదా అనిపించేది. తర్వాత బేబీ పెళ్లి నిశ్చయమైంది. మీ అమ్మగారు మీ గురించి ఎంత మంచిగా చెప్పారు. కష్టం సుఖం తెలిసిన మనిషి, అమృతం లాంటి మనసు వాడిది అని గర్వంగా చెప్పారు. ఆవిడ మాటల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను. ఇవాళ నా ఒంటరితనం కనిపెట్టి నీ పని మానుకుని నా దగ్గర వచ్చి కూర్చున్నావు. నిజం చెప్తున్నాను, ఇవాళ నాకెంతో తృప్తిగా ఉంది. నాకు ఒక కొడుకున్నాడనే భావన కలుగుతోంది అంది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఆదరంగా ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మీకు నేను కొడుకునే కదా మమ్మీ, తెలుగులో అల్లుడని అనేశారు కానీ ఇంగ్లీష్లో చూడండి ఎంచక్కా సాన్యంలా అని చెప్పారు. అంటే న్యాయంగా కొడుకు అనేగా అర్థం. మీరు ఇలా నన్ను కొడుకుగా భావించడం నా అదృష్టం. అల్లుడంటే దశమగ్రహం అనకుండా కొడుకుని అంటున్నారు. ఎవరికైనా ఒక అమ్మ ఉంటుంది, అదే మహాభాగ్యం. అటువంటిది 2 అమ్మలు ఉంటే ఆ అదృష్టం వేరే చెప్పాలా? 1 కోటికి పడుతుంది ఆ అదృష్టం అన్నాడు మధు. ఆ రాత్రి భార్యతో జరిగిందంతా చెప్పాడు మధు. అదన్నమాట సంగతి. అమ్మ ఎందుకో చాలా సంతోషంగా ఉందే అనుకున్నాను. అమ్మ చెప్పింది అక్షరాల నిజం మధు. మా ఇంట్లో ఎవరికి వాళ్ళ మెకానికల్గా ఉండటం అలవాటైపోయింది. అంతవరకు ఎందుకు? మమ్మీకి ఒంట్లో బాగోలేదని నాకు తెలుసు. పొద్దున్న వెళ్తూ జాగ్రత్త రెస్ట్ తీసుకో అనేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడాలని కూడా నాకు తోచలేదు. ఫోన్లే, ఇన్నాళ్ళకి ఆ లోటు నువ్వు తీర్చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందపడిపోయింది మాధవి. మరొక 1 వారం రోజులు గిర్రును తిరిగి వచ్చాయి. భానుప్రతాప్ దంపతులు తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పుడే అయిపోయాయా డాడీ సెలవులు? మీరుంటే ఎంతో సరదాగా ఉంది, అప్పుడే వెళ్ళిపోతున్నారంటే బాధగా ఉంది అన్నాడు మధు. మాకు వెళ్ళాలని లేదు, కానీ తప్పదుగా, వెళ్లాల్సిందే, ఉద్యోగ ధర్మం అన్నాడు భానుప్రతాప్.
పోనీ మీరు వెళ్ళండి, నేను ఇంకొక 10-15 రోజులుండి వస్తాను అంది భవాని. ఏం అక్కర్లేదు, ఉన్నది చాలు, ఇక బయలుదేరు అన్నాడాయన. అది కాదండి, మీకు అక్కడ భోజనానికి ఏమి ఇబ్బంది కాదు కదా అంటూ ఏదో చెప్పబోయిన భార్య రెక్కపుచ్చుకుని అవతలికి లాక్కెళ్ళాడు. చెప్తే నీకు ఒక పట్టాన అర్థం కాదేం? కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ మధ్య నువ్వెందుకు సత్రగాయలా? ఏదో కూతురి సంసారం చూడాలని ముచ్చటపడ్డావు, బాగానే ఉంది, వచ్చాము చూసాము, ఇక మన దారిని మనం పోవాలి, కానీ ఇక్కడే తిష్ట వేస్తానంటే ఎట్లా? భార్యని మెత్తగా మందలించాడు. అవును సుమా, ఆ ఆలోచన నాకు రానే లేదు అనుకుంది భవాని. అల్లుడు కూతురు తెచ్చిన కొత్త బట్టలు కట్టుకుని కమ్మగా భోజనం చేసి బయలుదేరారు భానుప్రతాప్, భవాని. వెళ్లే ముందే స్వగృహ ఫుడ్స్కి వెళ్ళి ఊరగాయలు, తెలుగు పిండి వంటలు కొని తెచ్చి నీట్గా ప్యాక్ చేసి అత్తగారికి అందించాడు మధు. ఇది బాగుంది మధు, సర్వసాధారణంగా అత్తగారు కూతురికి అల్లుడికి ఇవన్నీ చేసి ఇస్తుంది, అందుకు వ్యతిరేకంగా నువ్వే నాకు ఎదురిస్తున్నావు అంది భవాని. పర్వాలేదు మమ్మీ, ఎవరెవరికి ఇస్తేనే, ఇవి అక్కడ దొరకవు కాబట్టి ఇచ్చాను, మేము అక్కడికి వచ్చినప్పుడు మీరు అక్కడ దొరికేవి మాకు ఇవ్వండి అన్నాడు మధు నవ్వేస్తూ. కూతురు సంసారం చూసి తృప్తిగా ఆనందంగా తిరుగు ప్రయాణం అయ్యారు భానుప్రతాప్, భవాని. ఆ రోజు ఆదివారం. భార్యాభర్తలిద్దరూ బ్రేక్ఫాస్ట్ ముగించి తీరిగ్గా కూర్చున్నారు. లంచ్కి బయటకు వెళ్దాం అనుకోవటంతో వంట పని లేదు కాబట్టి కాసేపు మాట్లాడుకుని మరి కాసేపు పోట్లాడుకుని మరొకసారి కాఫీ తాగేసరికి 10 అయ్యింది. ఇక బయలుదేరదామనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. మధు రిసీవ్ చేసుకున్నాడు. ఇది పి మాధవి ఇల్లేనా అండి అని వినిపించింది ఓ ముసలి కంఠం. అవునండి అన్నాడు మధు. నువ్వెవరివి మళ్ళీ అడిగాడు అవతలాయన. నేను మాధవి భర్తనండి. అలాగా నాయనా, నా పేరు సదాశివం, నన్నందరూ సూరంపూడి బాబాయ్ అంటారు. నేను మీ మామగారి తండ్రి బాల్యమిత్రులం అంటూ మొదలుపెట్టి సగం సేపు నసపెట్టి 15 గంట సేపు మాట్లాడిన మాటల్లో సారాంశం ఇది. ఆయన యాత్రా స్పెషల్ బస్సులో భార్య సమేతంగా బయలుదేరాడు. వెళ్లే ఊళ్ళల్లో ఉన్న బంధువుల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు సేకరించి పెట్టుకున్నాడు. ముందు రోజు హైదరాబాద్ చేరారు. అవి ఇవి చూశారు. ఇవాళ బజార్లు అవి తిప్పుతారట. బజార్ల వెంట తిరగటం ఇష్టం లేదు. ఎలాగో ఆదివారం వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫోన్ చేశాడు. అలాగే, తప్పకుండా రండి అంటూ వివరంగా ఇల్లు గుర్తులు చెప్పాడు. ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేయండి అని చెప్పాడు. సంగతి విని విసుక్కుంది మాధవి. ఆయన్నెప్పుడు చూశానో లేదో కూడా నాకు గుర్తులేదు. తీరిక దొరికేదే ఒక్క ఆదివారం. ఈ ఒక్కరోజు ఇలా తగలెట్టుకుంటే ఇక అయినట్లే. మనం బయటకు వెళ్తున్నామని చెప్పేస్తే సరిపోదు అంది. భలేదానివి మధు, పాపం పెద్ద ఆయన. మన ఫోన్ నెంబర్ అడిగి తెలుసుకుని ఎంతో ఆప్యాయంగా వస్తానంటే కాదంటావా? పోతే పోయింది ఆదివారం, వారం తిరిగేసరికి మరొకటి వస్తుంది. అందుకని మీ ఇంటికి వస్తామని అంటే కాదనటం ఏం సంస్కారం? మరేం పర్వాలేదు, వాళ్ళు గంటలో వచ్చేస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారు అని భార్యకు సర్ది చెప్పి పనిలో మునిగిపోయాడు మధు. వంట ముగించి తయారై బజారుకు వెళ్ళాడు. ఆదివారం కూడా తెరిచి ఉన్న షాపు వెతికి పట్టుకుని సుమారైన చీర, జాకెట్టు, గ్లాస్కో పంచల చాపు కొనుక్కొని ఇంటి మొహం పట్టాడు. ఇదేమిటి, వచ్చిన వాళ్ళకి బట్టలు కూడా పెట్టాలా? కాస్తంత అప్రసన్నంగానే ప్రశ్నించింది మాధవి. పెద్దవాళ్ళు వస్తున్నారు, మనకు శక్తి ఉంటే తప్పకుండా పెట్టాలి అన్నాడు మధు. మరి కాసేపట్లో వాకిట్లో ఆటో ఆగింది. సూరంపూడి తాతగారు, మా అమ్మగారు దిగారు. ఆప్యాయంగా ఎదురెళ్ళి ఆహ్వానించారు మధులు. మా అమ్మే, నీకు అచ్చంగా మీ నాన్న పోలికే వచ్చింది అంటూ మాధవి బొగ్గలు నిమిరింది మా అమ్మ. ఏమిరా అబ్బాయి, ఆ మధ్య గుంటూరు వెళ్ళినప్పుడు వెతికి వెతికి మీ ఇల్లు పట్టుకున్నాను. మీ నాన్నను కలిశాను, మహాయోగ్యుడు. ఏది, మీ పెళ్ళికి మీ మామగారు కార్డు వేశాడు, కానీ దీనికి ఆరోగ్యం బాగుండక బయలుదేరలేకపోయాము. సరే, ఎలాగో ఇటు వస్తున్నాం కదా, ఓసారి చూసి ఆశీర్వదించిపోదామని ఇలా వచ్చాం అన్నాడు తాతగారు. ఇదిగో ఆ అక్షంతలేవి అని భార్యను అడిగాడు. ఆవిడ సంచిలో నుంచి ఓ పొట్లం తీసి అందులోంచి అక్షంతలు తీసిచ్చింది. ఇవి మనూరులో రాముల వారి కళ్యాణం అక్షంతలు. మీ తాతయ్య పెళ్ళికి, ఆ తర్వాత మీ నాన్న పెళ్ళికి తలంబ్రాల్లో కలిపాము. ఏదో అవకాశం కలిసి వచ్చింది కదా అని తీసుకొచ్చాము అంటూ దంపతుల తలల మీద అక్షంతలు చల్లి ఆశీర్వదించారు. ఓ 5 నిమిషాల పాటు
ఏం చేదస్తావురా దేవుడా, సాయంత్రం దాకా వీళ్ళని ఎలా భరించాలో అని అవస్థపడిన మాధవి క్రమంగా ఆ చాదస్తం చాటున దాగున్న ఆప్యాయత, అనురాగం చవిచూసి సరదా పడింది. ఎన్నో కబుర్లు, ఎన్నో పాత జ్ఞాపకాలు. నోరు మూత పడకుండా మాట్లాడుతూనే ఉన్నాడు తాతగారు. మా అమ్మ సంచి తీసి, ఇది పాండురంగడి ప్రసాదం, ఇది సాయినాథుడి విభూతి అంటూ బొట్లు పెట్టి ప్రసాదాలు ఇస్తూనే ఉంది. అది కాదే అమ్మడు, మరి ఆఫీసులో అంత పని చేయటానికి నీకు భయం వేయదుటే అంటూ ఆప్యాయంగా అమాయకంగా అడిగే మా అమ్మ ప్రశ్నలకు సమాధానం చెప్తూ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించింది మాధవి. చూస్తూ ఉండగానే సమయం గడిచిపోయింది. 4 అయ్యింది, బయలుదేరతావరా అబ్బాయి అన్నాడు తాతగారు. మాధవికి దిగులేసింది. ఇంకో 2 రోజులు ఉండరాదా మా అమ్మ అంది. బస్సులో వచ్చాం కదికే తల్లి, మళ్ళీ వస్తాంలే, ముని మనవడు పుడితే వాడిని చూడటానికి వస్తాము అని హామీ ఇచ్చింది ఆవిడ. తీరా వీళ్ళు బయలుదేరదాం అనుకుంటూ ఉండగా ఆ బస్సు వాళ్ళే ఫోన్ చేశారు. మేము ఇక్కడి నుంచి కాస్త ముందుగా బయలుదేరుతున్నాము, వేరే రూట్లో వెళ్తున్నాము, మీరిటు వస్తే చెరో దారి అయిపోతాము, అక్కడే వెయిట్ చేయండి, ఎలాగూ అటే వెళ్ళాలి కాబట్టి అటు వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాము అన్నారు. ఫోన్లే, ఇది మంచిదే, మరొక గంట ఇక్కడే ఉంటారు అని సరదా పడింది మాధవి. మధు వెళ్ళి చాక్లెట్లు, ఓ 1/2 కిలో కారం బుంది తీసుకొచ్చాడు. 2 బిందెల నిండా ఆక్వా గార్డెన్ నీళ్లు పట్టి ఐస్ వేసి సిద్ధంగా ఉంచాడు. 6ంటికి హడావుడిగా వచ్చేసింది బస్. శ్రీ వెంకటేశ్వర యాత్ర స్పెషల్ అని బ్యానర్ కట్టుంది. బస్సు ఆగగానే ఆర్గనైజర్ దిగాడు. రెడీయా బాబుగారు, వెళ్దామా అని అడిగాడు తాతగారిని. వాళ్ళు రెడీగానే ఉన్నారు, మీరు దిగి కాసిన మంచినీళ్ళు తాగి వెళ్ళండి అన్నాడు మధు. వేడిగా ఉందేమో, చల్లని మంచినీళ్ళు అనేసరికి ఒకరి వెనక ఒకరు బస్సు జనం మొత్తం దిగారు. పిల్లలకు చాక్లెట్లు, పెద్దలకు కారం బూందీ అందించాడు మధు. ఇల్లు చూసి బోలెడంత ఆనందపడ్డారు. మాధవి ఉద్యోగం గురించి అడిగి తెలుసుకుని అమ్మో అనుకున్నారు గౌరవంగా. మధు చూపిన ఆప్యాయత చూసి మహదానందపడ్డారు. ఇక వెళ్తాం సార్, ఈసారి నార్త్ ట్రిప్ వేస్తాను, ముందుగా మీకు రాస్తాను, మీరిద్దరూ తప్పకుండా రావాలి అన్నాడు టూర్ ఆర్గనైజర్. అతను ఒక్కడే కాదు, దాదాపు అందరూ తమ తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మా ఊరు నూజివీడు సార్, మామిడి పళ్ళకు పెట్టింది పేరు, మాకు మామిడి తోటలున్నాయి, ఈసారి సమ్మర్లో రండి అని ఒకరు. మాది తాడేపల్లిగూడెం, మా ఊరికి దగ్గరలోనే ద్వారకా తిరుమల గుడి ఉంది, చాలా బాగుంటుంది, వీలు చూసుకుని ఓసారి రండి, నేను వెంట పెట్టుకుని తీసుకువెళ్ళి దర్శనం చేయిస్తాను అంటూ మరొకరు. తాతగారు, మా అమ్మ పదే పదే వెళ్ళొస్తాను అంటూ ఆప్యాయంగా చెప్పి బస్సు ఎక్కారు. పోలోం అంటూ బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది. ఇల్లంతా బోసిపోయినట్లుంది కదూ అన్నాడు మాధవ్ ఇల్లు సర్దుతూ. అవును, ఇంత తక్కువ సమయంలోనే ఎంతో దగ్గరైపోయారు మా అమ్మ తాతయ్య. వాళ్ళు సరే, ఆ యాత్రకు వచ్చిన వాళ్ళు కూడా అంత ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే భలే సరదా వేసింది అంది మాధవి భర్తకు సహాయం చేస్తూ. నిజానికి మనం వాళ్ళకిచ్చిందే ఉంది, చల్లటి మంచినీళ్ళు అంతేగా. ఆ మాత్రానికే మహదానంద పడిపోయి మనని వాళ్ళ ఇళ్లకు ఆహ్వానించారు. మనిషికి మనిషికి మధ్య ఈ అనుబంధం లేకపోతే మరీ నిస్సారంగా మారిపోతాయి జీవితాలు అన్నాడు మధు. ఆ సంఘటన తర్వాత మాధవిలో చాలా మార్పు వచ్చింది. అది వరకులాగా అబ్బా ఎవరు వెళ్తారులేదు అని బద్దకించకుండా పెళ్ళిళ్లకు ఫంక్షన్లకు హాజరు కావటం మొదలుపెట్టింది. బంధుమిత్రుల ఇళ్లకి రాకపోకలు వీలు కాకపోతే ఫోన్లో పలకరించసాగింది. ఆ ఉత్సాహంతోనే శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసింది. బెజవాడ నుండి పెద్దమ్మను సాయం పిలిపించుకుని పెందలాడే పూజ చేసుకుని ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం తిరిగొచ్చి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చింది. ఇదంతా తెలుసుకున్న అత్తగారు అమెరికాలో మహదానంద పడిపోయింది. అసలే మనవడు పుట్టిన ఆనందంలో ఉందేమో, ఈ విషయం తెలుసుకుని మరీ సరదా పడిపోయింది. భర్త ద్వారా మరిదికి ఫోన్ చేయించి కోడలికి శ్రావణ పట్టి పంపించింది. ఇవన్నీ చూసి కోడలు చాలా సంతోషించింది. అత్తగారికి కృతజ్ఞతలు తెలుపుకుంది. పూల నావలా సాగిపోతోంది మాధవి మధుల సంసారం. అసలే మేధావి మాధవి, దానికి తోడు స్వర్గం లాంటి ఇంటి వాతావరణం. మనసు నిండా సంతోషం నిండిపోవటంతో ప్రశాంతంగా ఉన్న మనసుతో నూతనోత్సాహంతో ముందుకు దూసుకుపోతోంది. భారతీ రాజశేఖర్ ఇండియా రావాల్సిన సమయం దగ్గర పడింది. పిల్లవాడికి 2వ నెల వెళ్ళింది. తల్లి కూడా పూర్తిగా కోలుకుంది. అదీకాక వీసా వ్యవధి కూడా ముగిసిపోతోంది కాబట్టి ఏవో అక్కడికి దగ్గర ప్రదేశాలు కొన్ని చూసి
కూతురికి 1,00,000 జాగ్రత్తలు చెప్పి విమానం ఎక్కింది భారతి. నాకు నిన్ను చూడాలని ఉంది. పుట్టి బుద్ధి తెలిసాక ఇంతకాలం నిన్ను చూడకుండా ఎప్పుడూ ఉండలేదు. దిగులేస్తోందమ్మా, తిన్నగా ఇక్కడికే వచ్చేయి అని కొడుకు మారం పెట్టడంతో మెడ్రాస్ నుండి విమానంలో హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత గుంటూరు వెళ్లేలా ఏర్పాటు చేసుకున్నారు. తల్లిదండ్రులు వస్తున్నారని తెలిసిన మధు సాంబరం వర్ణనాతీతం. అది చూసి, నా చిట్టి తండ్రి, ఓ పాలస కొని పెట్టమంటావా అమ్మకూచి ఏడిపించింది మాధవి. అతడిని ఏడిపించింది కానీ వాళ్ళు వస్తున్నారంటే మాధవికి సంతోషంగా సరదాగానూ ఉంది. నీకోసం అవి తెస్తున్నా ఇవి తెస్తున్నా అని ఊరుస్తూనే ఉంది అత్తగారు. అవన్నీ చూడాలని సరదా, అక్కడి కబుర్లన్నీ వినాలని కుతూహలం. అన్నీ ఏకమై వాళ్ల కోసం ఎదురు చూడసాగింది. ఎయిర్పోర్ట్కి వెళ్లారు ఇద్దరు. ఫ్లైట్ గంట డిలే అని తెలిసి కాస్త నీరస పడిపోయి కాఫీ తాగి తేరుకున్నారు. అటు ఇటు పచారులు చేసి కాసేపు మాట్లాడుకుంటూ మరి కాసేపు వాదించుకుంటూ కాలక్షేపం చేశారు. విమానం ల్యాండ్ అయింది. అదృష్టవశాత్తు మాధవి పాత ఫ్రెండ్ ఎవరో కనిపించాడు. అతను అక్కడే ప్రైవేట్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నాడట. రండి అంటూ తన వెంట లోపలికి తీసుకువెళ్ళాడు. అంత దూరాన వాళ్ళని చూడగానే పరుగున ఎదురెళ్ళి కావలించేసుకున్నాడు మధు. అమ్మా, ఎలా ఉన్నారు అంటూ అత్తగారిని కౌగిలించుకుంది మాధవి. కూతుర్ని వదిలేసి వచ్చిన దిగులుతో దారంతా కళ్ళు తుడుచుకుంటూనే కూర్చున్న భారతికి అమ్మా అంటూ తనను చుట్టుకుపోయిన కోడల్ని చూసి ప్రాణం లేచొచ్చింది. బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావమ్మా అంటూ ఆప్యాయంగా తలనిమిరింది. లగేజ్ తీసుకుని బయటకొచ్చారు. ఇక కబుర్లే కబుర్లు దారంతా. ఇంటికి చేరాక అర్ధరాత్రి దాకా, మళ్ళీ తెల్లవారగానే మాధవి ఆఫీస్కి వెళ్ళలేక వెళ్ళింది. కొడుకు సంసారం చూశాక అది వరకు ఏ మూల ఉన్న దిగులు పటాపంచలు కాగా తృప్తిగా నిట్టూర్చింది భారతి. అమ్మా నాన్నగారు అంటూ తిరుగుతున్న కోడల్ని చూసి రాజశేఖరం ఆనందానికి పట్టపగ్గాలు లేవు. వారం రోజులు గిర్రును తిరిగొచ్చాయి. ఇక వెళ్తామని ప్రయాణం అయ్యారు దంపతులు. మరి కొన్నాళ్ళు ఉండమని బలవంత పెట్టినా ఇల్లు వదిలి చాలా రోజులైంది కదురా, మళ్ళీ వస్తాంలే అని చెప్పి బయలుదేరారు. కారులో తీసుకువెళ్ళి రైలు ఎక్కించాడు మధు. పళ్ళు పుస్తకాలు కొనిచ్చాడు. రైలు కదులుతూ ఉంటే వెళ్ళగానే ఫోన్ చెయ్యమ్మా అని చెప్తూ వెంట నడుస్తున్న కొడుకుని ఆనందంగా గర్వంగా చూసుకుని కళ్ళొత్తుకుంది భారతి. ఏమో అనుకున్నాను కానీ అబ్బాయి సంసారం ఎంత బాగుందో కాదు. బాబు మరి కాస్త రంగు తేలాడు, చూస్తేనే దిష్టి తగిలేలా ఉన్నాడు అంది భర్తతో. అవును భారతి, మాధవి కూడా సమర్థురాలు, మంచి పిల్ల. చిలక గోరింకల్లా ఉన్నారు ఆ దంపతులు. పెళ్లి విషయంలో మంచి నిర్ణయమే తీసుకున్నాడు అన్నాడాయన ఆనందంగా. ఆ తర్వాత నెలకో 2 నెలలకో ఒకసారి కొడుకింటికి వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళటం ఓ అలవాటైపోయింది రాజశేఖరం దంపతులకి. పెళ్ళో అని అలమటించిపోయిన మాధురికి ఒక సంబంధం కుదిరింది. తనే కుదుర్చుకుంది. పెళ్లి కొడుకు సీఏ పాస్ అయ్యాడు. పేరు సుధీర్. కట్నమేమీ వద్దు, మాది మామూలు కుటుంబం. నా చదువుకు అప్పులయ్యాయి. అదీగాక నాకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. అందుకోసం అప్పుగా ఓ 1,00,000 ఇస్తే మళ్ళీ తీర్చేస్తాను అన్నాడు మర్యాదగా. అయ్యో, దానిదే ఉంది అంది మాధురి. వివాహం తారీఖు నిశ్చయమైంది. పెళ్లి హైదరాబాదులోనే. మాధురి తల్లిదండ్రులు వచ్చి అబ్బాయిని చూసి పెళ్లి ఏర్పాట్లు చూసి మళ్ళీ పెళ్లికి ఓ వారం ముందుగా వస్తామని వెళ్ళిపోయారు. అప్పుడు ఉన్న ఇల్లు మార్చాలని మరొక పెద్ద ఇంట్లోకి వెళ్ళాలని అనుకుంది మాధురి. కానీ సుధీర్ వద్దన్నాడు. ఎందుకు అనవసరంగా, ఎలాగూ పగలంతా ఇద్దరం బయటే ఉంటాము. అదీగాక పెద్ద ఇల్లు తీసుకుంటే దానికి తగిన ఫర్నిచర్ కొనాలి, అదొక డబ్బు దండగా అన్నాడు. అది నిజమేలే అనుకుంది మాధురి. బట్టలు కొందాం, సాయంత్రం ఇద్దరం వెళ్దామా అని ఫోన్ చేసింది. నాకు తీరిక దొరకదు, నువ్వు వెళ్ళి నీకు కావలసినవి కొనుక్కో, డబ్బు పంపిస్తే నాకు కావలసినవి నేను కొనుక్కుంటాను అన్నాడు. మాధురి మనసు చివుక్కుమంది. అప్పుడే కాదు, తన ప్రాణ స్నేహితురాలు మాధవి పెళ్లి కుదిరిన తర్వాత మాధవి ఉన్నంత సంతోషంగా తాను లేదేమో అన్న భావం అనుక్షణము కలుగుతూనే ఉంది. అప్పుడు అలాగే అనిపించింది. వాళ్ళిద్దరూ కలిసి ఎంత ఉత్సాహంగా షాపింగ్ చేశారు అనుకుని మళ్ళీ అంతలోనే ఇదంతా నా భ్రమ, అందరు మనుషులు ఒకేలా ఉండరు కదా, ఇతని స్వభావం ఇది అని సర్ది చెప్పుకుంది. డబ్బు ఎవరితో పంపించాలి అని కాస్త తర్జన భర్జన పడి ఆఫీస్ ప్యూన్తో పంపితే మర్యాదగా ఉండదేమోనని సంశయించి మధుని సహాయం అడిగింది. ఓ, దానికేం భాగ్యం, ఇంట్లో డబ్బుంది, నేను తీసుకువెళ్ళిస్తాను, తర్వాత మీరివ్వండి నాకు అన్నాడు మధు. సరే, సెలక్షన్కి సాయం కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్పింది మాధురి.
వెంటనే బయలుదేరి సుధీర్ ఇంటికి వెళ్ళాడు మధు. ఓ రూమ్లో ఉంటున్నాడు సుధీర్. అంతకుముందు ఒకసారి వెళ్ళాడు మధు. వెళ్ళగానే కాలింగ్ బెల్ నొక్కాడు. కరెంటు పోయిందేమో, బెల్ మోగలేదు. తలుపు తట్టేసరికి గడియ తీసి ఉన్న తలుపు ఓరగా తెరుచుకుంది. సుధీర్ని పిలవబోయిన మాధవ్ లోపల నుంచి మాటలు వినిపించడంతో ఆగిపోయి చెవులు అప్పగించాడు. మొత్తానికి నా పథకం పారినట్లే. పిట్ట ఇంత త్వరగా వల్లో పడుతుందని అనుకోలేదు అంటున్నాడు సుధీర్. జాగ్రత్త, పెద్దవాళ్లతో వ్యవహారం. పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది. నా మాట విని ఇప్పుడున్న దాన్ని నయానో భయానో వదుల్చుకొని అప్పుడు పెళ్లి చేసుకో నచ్చ చెప్తున్నాడు అవతలి వ్యక్తి. సర్లే, అన్నింటికి భయపడితే ఎలా? ఇది ఉంటుంది, అది ఉంటుంది. చాకరీకి ఇది, సంపాదించడానికి అదీను. ఎంతమంది మగవాళ్ళు ఇలా చేయటం లేదు? తెలియకుండా జాగ్రత్త పడతాను. ఒకవేళ తెలిసినా ఏం చేస్తుంది? ఏడ్చి అదే ఊరుకుంటుంది అంటున్నాడు సుధీర్ ధీమాగా. మధు తల గిర్రును తిరిగింది. నిశ్శబ్దంగా అక్కడి నుండి వచ్చేశాడు. పక్కనున్న కొట్టుకు వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తాగి కాస్త తేరుకున్నాడు. వెంటనే మాధవ్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పాడు. తను వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఏమిటంత అర్జెంటుగా రమ్మన్నావు అంటూ కంగారుగా వచ్చింది మాధవి. కొంపలు అంటుకున్నాయి అంటూ జరిగిందంతా భార్యతో చెప్పాడు. నిర్ఘాంతపోయింది మాధవి. ఇప్పుడేం చేద్దాం అన్నాడు మధు. తక్షణం మాధురికి నిజం తెలియాలి అంటూ వెంటనే మాధురిని అక్కడికి పిలిపించారు. అంతవరకు ధైర్యంగా ఉన్న మాధవి స్నేహితురాల్ని చూడగానే నిలువునా నీరైపోయింది. బేలగా కన్నీళ్లు పెట్టుకుంది. ఏమిటే మధు, ఏమైంది? అలా ఉన్నావేం అంటూ కంగారు పడింది మాధురి. పరిస్థితి గ్రహించి తను ఊరుకున్నాడు మధు. మాధురి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది నీకు చాలా షాకింగ్ న్యూస్. గుండె దిటవు చేసుకో అంటూ స్నేహితురాలతో నెమ్మదిగా జరిగిందంతా చెప్పేసింది. తల మీద పిడుగు పడినట్లయింది మాధురికి. నిశ్చేష్టురాలై కూలపడిపోయింది. ఎంత మోసం, ఎంత దగ! కోపము దుఃఖము ముంచుకురాగా నోట మాట రాక సతమతమైపోయింది. నేనెవరికి ఏం అపకారం చేశానని నాకు ఇలా జరిగింది అంటూ చేతుల్లో మొహం దాచుకుని బావురమని ఏడ్చింది. స్నేహితురాలి తల నిమురుతూ తను ఏడ్చేసింది మాధవి. కాసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. ఇప్పుడేం చేద్దాము? వాళ్ళిద్దరికి చెరక కప్పు కాఫీ అందించి అడిగాడు మధు. ముందు ఈ పెళ్ళి ఆపేయాలి అంది మాధురి. అదెప్పుడో ఆగిపోయింది. ఆ రోగుకు తగిన శాస్తి చేయటం మన ప్రథమ కర్తవ్యం. ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి. వాడిని కటకటాల వెనక్కి పంపితే కానీ నా మనసు చల్లబడదు. ముందుగా మధు వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలియచేయాలి అంటూ ఆయనకు ఫోన్ చేసింది. సంగతంతా విని లబలబలాడాడు ఆయన. ఇంతదాకా వచ్చాక పెళ్ళి ఆగిపోతే కష్టం కదమ్మా అన్నాడు. ముందు సగటు ఆడపిల్ల తండ్రిలా. ఆ తర్వాత ఇంకా నయం ముందే తెలిసింది అన్నాడు. ఆ తర్వాత ఆ వెధవనింత తేలిగ్గా వదలను అంటూ మండిపడ్డాడు. చివరికి నేను నా భార్య ఇప్పుడే బయలుదేరి వస్తామన్నాడు. మాధవి అమిత ఆగ్రహంతో బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ప్రెస్ను పిలిపించి ఈ సంగతి తెలియచేసింది. పెళ్ళి ఆగిపోయినట్లు ప్రకటన ఇవ్వమని పేపర్కి మ్యాటర్ పంపించింది. ఫోన్ చేసి కళ్యాణ మండపం వగేరా ఏర్పాట్లన్నీ క్యాన్సిల్ చేసింది. కంప్లైంట్ ఇచ్చింది అల్లాటప్ప మనిషి కాదు. అందుకే పోలీసులు చురుగ్గా పనిచేశారు. నేరస్తుణ్ణి పట్టి తెచ్చారు. ప్రెస్ విలేకరులు రంగంలోకి దూకి వ్యవహారం అంతా కూపీలాగారు. సుధీర్ పచ్చి మోసగాడని, సీఏ కాదు కదా, బిఏ కూడా చదవలేదని తెలిసొచ్చింది. అదివరకే పెళ్ళయిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. ఆ భార్యను బెదిరించి నోరు మూయించి మళ్ళీ పెళ్లికి తలపెట్టాడని తెలిసింది. సుధీర్కి అరదండాలు వేసి స్టేషన్కు తరలించారు. వెళ్ళి వాడిని ఎడంకాలు చెప్పుతో సన్మానం చేసిరా అంది మాధవి కోపంగా. ఛా, వాడి మొహం మళ్ళీ చూడను. వాడు చచ్చిన ఎలుకతో సమానం అంది మాధురి. పత్రికల్లో వచ్చింది వార్త. దాంతో ఆ మోసగాడికి బెయిల్ ఇవ్వటానికి ఎవరూ సాహసించలేదు. సుధీర్ భార్య పిల్లాడిని వెంట పెట్టుకొచ్చి మాధవి కాళ్ల మీద పడి ఏడ్చింది. తనకు దిక్కు లేదని భర్తను విడిపించమని బతిమాలుకుంది. నీకు దిక్కు లేకపోతే ఎక్కడైనా పని ఇప్పిస్తాను, చేసుకో. అంతేకాని వాడిని మాత్రం క్షమించను. వాడికి తగిన శిక్ష పడాల్సిందే అంది మాధవి ఖచ్చితంగా. ఈ మధ్య మాధవికి ఎందుకో నలతగా బడలికగా అనిపిస్తోంది. వారం రోజులు గడిచినా మాధవి బడలిక తగ్గకపోయేసరికి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది మధుకి. వెంటనే భార్యతో తన సందేహం చెప్పాడు. నిజమే కదూ, ఈ హడావుడిలో పడి ఆ సంగతే పట్టించుకోలేదు అంది మాధవి.
అంటే అదేనంటావా మధు? సంభ్రమంగా ప్రశ్నించాడు. ఏమో మరి, మరొక 4 రోజులు చూద్దాం అంది మాధవి. మరొక వారం ఆగి డాక్టర్ని కన్సల్ట్ చేసింది. రిజల్ట్ పాజిటివ్. రిపోర్ట్ అందుకుని ఎగిరి గంతులేశాడు మధు. మాధవి మాత్రం కాస్త సంకోచించింది. మరో ఏడాది ఆగితే బాగుండేదేమో, మనం మేనేజ్ చేయగలమా అంది. వద్దు, ఇంకా లేట్ అయితే కాన్పు కష్టం. మేనేజ్ చేయటం అంటావా? ఈ 9 నెలలు కాస్త శ్రమపడు, ఆ తర్వాత పూర్తి బాధ్యత నాది అన్నాడు. ఈ శుభవార్త తెలుసుకుని రెక్కలు కట్టుకుని వాలింది భారతి. ఇక ఆఫీస్కు వెళ్ళకమ్మా, నీకు శ్రమ అవుతుంది అంది కోడలి తల నిమురుతూ. పడి నవ్వింది మాధవి. ఏమిటమ్మా, ఇప్పటి నుంచే సెలవు పెట్టి ఈ 9 నెలలు ఇంట్లో కూర్చోనా అంది అల్లరిగా. కోడలి నోట్లో మాట నోట్లో ఉండగానే అడిగిందే తడవుగా అన్నీ అమర్చి పెడుతోందామె. ఇక మధు సరే అసలే అపురూపం, ఇప్పుడు వేరే చెప్పాలా? అడుగులకి మడుగులొత్తటం మొదలుపెట్టాడు. కూతురు చెప్పిన శుభవార్త విని ఎగిరి గంతులేశారు భానుప్రతాప్, భవాని. వెంటనే రావాలని ఉన్నా దూరం కాబట్టి, అత్తగారు సాయం ఉన్నారు కాబట్టి ప్రయాణం వాయిదా వేసుకున్నారు. మాధురి విషయం పేపర్లో చదివి చాలామంది ఆమెకు లెటర్స్ రాశారు. కొన్ని స్త్రీ జనోద్ధరణ సంఘాల వారు అవసరమైతే తమ సహాయం అందిస్తామని తెలియజేశారు. కొంతమంది మహిళలు పెళ్లికి ముందే మాకు మా కాబోయే భర్త గురించి చూచాయిగా తెలిసినా అవన్నీ గాలి కబుర్లు అని పెడచవని పెట్టి పెళ్లి చేసుకుని ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాము అంటూ తమ జాలిగాథలు రాశారు. కొందరు ఆడపిల్లలు, ఈ సంఘటన ఆడపిల్లలందరికీ హెచ్చరిక. అయినా కొనబోయే చిన్న చితక వస్తువులకే 10 సార్లు నాణ్యత పరీక్షించి చూస్తారు. కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన పెళ్లి విషయం మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటారు. పెళ్లికి ముందే వారు చెప్పిన వివరాలన్నీ నిజమేనా అని పరిశోధించి తెలుసుకోవటం మనందరం అలవాటు చేసుకోవాలి అంటూ రాశారు. మరికొంతమంది, మీరు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, సర్వస్వతంత్రులు కాబట్టి పీటల మీద పెళ్లి ఆపించగలిగారు. అందుకు మీ తల్లిదండ్రులు సహకరించారు. ఆ అవకాశం లేని వారు ఏం చెయ్యాలి? ఇంతదాకా వచ్చాక పెళ్ళి ఆగిపోతే పరువు తక్కువ. మగవాడు అన్నాక ఆ మాత్రం దురలవాట్లు ఉండవా? పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి అని మెడలు విరిచి పెళ్లి పీటల మీద కూర్చోబెడితే మేమేం చెయ్యాలి అంటూ అమాయకంగా ప్రశ్నించారు. ఇలాంటి మగవాళ్ల వల్ల అందరు మగవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మంచివారి మంచితనం మరుగున పడిపోతోంది. ఏది ఏమైనా మీ ధైర్యానికి అభినందిస్తున్నామంటూ రాశారు కొంతమంది మగవారు. మరికొందరు ఆమెను వివాహం చేసుకోవటానికి తమ సంసిద్ధతను తెలియజేశారు. తనకు వచ్చిన ఉత్తరాలకు కొన్నింటిని ఎంచుకుని సమాధానాలు రాసింది మాధురి. అలా రాసిన వారిలో భాస్కర్ ఒకడు. చక్కని భాషతో చెప్పదలిచినది క్లుప్తమైన మాటలో చెప్పిన తీరు మాధురికి నచ్చింది. తగిన రీతిన సమాధానం రాసింది. అంతటితో ఆగక మళ్ళీ చక్కగా ఉత్తరం రాశాడు భాస్కర్. తన గురించి తెలియచేశాడు. అభిరుచులేమిటో తెలియచేశాడు. 2 పేజీల ఆ ఉత్తరం నిండా స్నేహ సౌరభమే. అతని అభిరుచులు తెలుసుకుని ఆశ్చర్యపోయింది మాధురి. ఇవన్నీ తన అభిరుచులే. అచ్చుగుద్దినట్లు 2 వ్యక్తుల్లో ఉండటం చిత్రంగా తోచింది. ఆ విషయమే తెలియచేస్తూ మళ్ళీ ఉత్తరం రాసింది. ఇలా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అతని భావాలను, అతనిలోని భావుకతను గమనించి ముగ్ధురాలై తనకు తెలియకుండానే ఆ అజ్ఞాత వ్యక్తి పట్ల కుతూహలం పెంచుకుంది. ఎవరో ఇతను, వివాహితుడో అవివాహితుడో, పెళ్లి కాకపోతే ఎంత బావుండు అనుకుంది. కుతూహలం అణుచుకోలేక ఒక ఉత్తరంలో రాసింది. మీ కుటుంబం గురించి, మీ దినచర్య గురించి రాయండి అంటూ. సమాధానం వచ్చింది. మాధురి కోరినట్లే అన్ని వివరంగా రాశాడు. అందులో ఎక్కడా భార్య ప్రసక్తి లేదు కాబట్టి ఖచ్చితంగా అవివాహితుడే. జరిగిన చేదు అనుభవంతో కరడు కట్టిన మాధురి మనసు మీద తొలకరి జల్లు కురిసినట్లయింది. మాధవి దగ్గర తన మనసులోని మాట బయటపెట్టి చూసింది. జాలిగా చూసింది మాధవి. పిచ్చి మొహం, పెళ్ళంటే దీనికి ఎంత ఇష్టమో. ఇంకెవరైనా దీని స్థానంలో ఉంటే జన్మలో పెళ్లి ఆలోచన తలపెట్టేవాళ్ళు కాదు అనుకుంది మనసులో. పైకి మాత్రం నీకు ఆ ఉద్దేశం ఉంటే అతన్ని ఇంటికి రమ్మని పిలువు. ఉత్తరాలు వేరు, నిజరూపం వేరు. ఒకసారి మనిషిని చూసి మాట్లాడితే ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని సలహా ఇచ్చింది. ఆ సలహా పాటించి అతనికి ఉత్తరం రాసింది మాధురి. వెంటనే సమాధానం వచ్చింది. శనివారం ఇల్లంతా అద్దంలా సర్దింది. ఆదివారం పొద్దున్నే లేచి పనులన్నీ ముగించుకుని అందంగా తయారై అతని కోసం ఎదురు చూడసాగింది. అనుకున్న సమయానికి 15 గంట ఆలస్యంగా వచ్చాడు భాస్కర్. ఎదురేగి ఆహ్వానించింది మాధురి.
లోపలికి వస్తూనే తను తెచ్చిన స్వీట్ ప్యాకెట్ అందించాడు భాస్కర్. యాగాదిగా చూశాడు. మీరే కదూ మాధురి? అనుమానంగా అడిగాడు. నిస్సందేహంగా నేనే సమాధానం చెప్పింది. నమ్మలేకపోతున్నాను. మీ ధైర్య సాహసాలు, మీ చదువు, మీ ఉద్యోగం గురించి విని మీరెలా ఉంటారో ఊహించుకున్నాను. తీరా చూస్తే మీరింత సింపుల్గా ఉన్నారు. మీలో ఇంత ప్రతిభ ఉందని తెలియదు మిమ్మల్ని చూస్తుంటే అన్నాడు ఆశ్చర్యంగా. నవ్వేసింది మాధురి. నిజంగానా? ఇప్పటికీ నమ్మలేకపోతే చూడండి, నా పాస్పోర్ట్ చూపిస్తాను అంది అమాయకత నటిస్తూ. అతను నవ్వేశాడు. వద్దులేండి, మీరు స్వయంగా చెప్పారుగా, నమ్ముతాను అన్నాడు. నేనే మాధురిని అని నిర్ధారణ అయింది కాబట్టి తీరిగ్గా కూర్చుని మాట్లాడుకోవచ్చేమో సూచించింది. తప్పకుండాను. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే ఇంకా దివ్యంగా ఉంటుంది అంటూ మరో సలహా ఇచ్చాడు. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.